బిగ్ బాస్ విన్నర్ ఎవరు బ్రో? బిగ్ బాస్ విన్నర్ ఎవరైతారు అనేది ఇద్దరిలోనే బాగా ఉంది బ్రో. అంటే టాప్ 3 అంటే నేనేమనుకున్నా అంటే ఇమాన్యుల్కి ఛాన్స్ ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ అంటే మా టీవీ నుండి కానీ ఇటు జీ తెలుగు నుండి కానీ ఈటీవీ నుండి కానీ జబర్దస్త్ ఫేమ్ ఆ రేంజ్ పోయినది, అంత క్రేజ్ సంపాదించుకుంది ఎవరు లేరు. సో ఇమాన్యుల్ కామెడీ కానీ అంటే స్టార్టింగ్ నుండి ఎక్కడికి వచ్చినా కూడా ఎవ్వరు కామెడీ చేయలేదు. లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఆయన పేరేంది అవినాష్ కామెడీ చేసిండు, ఆమెతో పాటు రోహిణి కామెడీ చేసింది. ఈసారి అసలు ఎవరు కామెడీ చేయలేదు. స్టార్టింగ్ నుండే గొడవల వాతావరణం, ఎంటర్టైన్మెంటే లేదురా బిగ్ బాస్ ఆపేద్దాం అనుకున్న టైంలో ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ చేసిండు. ఎంటర్టైన్మెంట్ చేసిండు బాగుంది అని అనుకున్న టైంలో అసలు టాప్ విన్నర్ ఇమాన్యులే అవుతారు అనుకున్నాం చాలామంది. అంటే జెన్యున్ పర్సన్, కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కానీ గేమ్ ఆడే విధానంలో అప్పుడప్పుడు చచ్చిపోతారా అని అనిపించింది. అంత రిస్క్ ఇంకా ఒకటే రొప్పడం అట్లా చేసిండు. కానీ టాప్ విన్నర్కే ఆయనకే ఇస్తే బాగుండు అనిపించింది. కానీ అంటే లేడీకి ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని రాజకీయాలు జరగడం వల్ల తనుజ అంటున్నారు. కొంతమంది ఆర్మీ పర్సన్ గెలవాలి, ఆర్మీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి, కామనర్కి సపోర్ట్ చేయాలని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ చూడని వాళ్ళే పవన్ కళ్యాణ్కి కానీ తనుజాకి కానీ సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా బిగ్ బాస్ చూసిన వాళ్ళు ఇమాన్యుల్కి ఫస్ట్ సపోర్ట్ చేస్తారు, తర్వాత తనుజాకి సపోర్ట్ చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్కి గేమ్ అయితే పవన్ కళ్యాణ్ ఏం కనిపించలేదు, అంత హైప్ అయితే ఏం కనిపించలేదు. సో అందరు ఎట్లా ఆడిండో ప్రతి సీజన్లో నార్మల్ పర్సన్స్ ఎట్లా ఆడతారో అంతే ఆడిండు. కానీ ఒక లాస్ట్ టైం రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ మీద పల్లవి ప్రశాంత్ ఎట్లా ముందుకు పోతుండో ఈసారి ఆర్మీ అనే కాన్సెప్ట్ మీద ఆయన ముందుకు పోతుండు, అంతకు మించి ఏం లేదు. ఓకే, మ్యాచ్ ఫిక్సింగ్ ముందే జరిగిపోయిందంట. ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది బ్రో. అటు మా టీవీ వాళ్ళేమో వాళ్ళు 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఒకటి మా టీవీ కాబట్టి మనం తనుజకి ఇద్దాం, లేడీకి ఇచ్చినట్టయితే తనుజ గెలిచినట్టయితే, అంటే లేడీకి ఇచ్చినట్టయితే మనం మా టీవీకి సపోర్ట్ అయినట్టయితే. ఒక సైడ్ ఏమో ఇప్పుడు జనాలు తిరగబడతారు, పవన్ కళ్యాణ్కి ఇస్తే కామనర్స్ ఇస్తే ఇప్పుడు 10,000 మంది ఏమో నోటిఫికేషన్ వచ్చాయి కామనర్స్ నుండి. నెక్స్ట్ సార్ ఇంకా పెరుగుతారు, జనాలు పెరుగుతారు. కామనర్స్ ఇవ్వడం వల్ల ఇంకా కామనర్స్ ట్రై చేస్తారని చెప్పి అట్లా ఆలోచిస్తున్నారు. మళ్ళీ నిజంగా రాజకీయం చేయకుండా గెలిస్తే మాత్రం అసలు ఇమాన్యుల్ గెలవాలి. మరి ఏమైందో ఏమో చెప్పలేము. ఓకే, సో ఇప్పుడు ఎట్లుంది బ్రో? డేమన్ పవన్ కావచ్చు, డేమన్ పవన్కి ఛాన్స్ లేదు బ్రో. నిజంగా డేమన్ పవన్కి అయితే ఛాన్స్ లేదు. పవన్ కళ్యాణ్కి, ఆర్మీ పర్సన్కి, తనుజకి ఇద్దరికే ఛాన్స్ ఉంది. డేమన్ పవన్కి ఎందుకు ఛాన్స్ లేదంటే అసలు డేమన్ పవన్ ఇక్కడ దాకా రావడమే ఎక్కువ. ఎందుకంటే ఒక కామనర్గా ఆయనకు ఆర్మీ అట్లాంటి ఏం లేదు. సో డేమన్ పవన్ టాప్ 5కి రావడమే ఎక్కువ. అంటే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గేమ్ ఆడుకుంటూనే వచ్చిందిలే కానీ ఇంకా అంతకు మించి ఏం లేదు. కానీ వేరే పర్సన్ ఉండుంటే డేమన్ పవన్ ప్లేస్లో రీతు చౌదరి నడిపిన లవ్ ట్రాక్ వల్ల ఆయన ఎప్పుడో ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ డేమన్ పవన్ కాబట్టి స్ట్రగుల్ చేసుకుంటా ఆడుకుంటా మధ్యలో దువ్వెల మాదిరి వచ్చి గీతోపదేశం చేయడం, ఆమె వినడం, ఆయన వినడం, అందరూ ఎవరు చెప్పినా వింటాడు ఆయన. సో టాప్ 5కి వచ్చింది కదా చాలు. కానీ డేమన్ పవన్ అదే మధ్యలో 10 lakhs ఏమో ఆఫర్ చేస్తారు కదా, అది తీసుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. అంటే వచ్చినందుకు కామనర్కి ఒక డబ్బులు లాభం వచ్చిందిరా, ప్రాఫిట్ మిగిలినట్టు. లాస్ట్ టైం సోహెల్ 20 లక్షలు 15 లక్షలు తీసుకొని పోయాడు. అట్లా డేమన్ పవన్ తీసుకుపోతే బాగుంటుంది. నేనే గెలుస్తా, నేనే విన్నర్ అవుతా అని చెప్పేసి అనుకోవడం తప్పు. చూడాలి. ఈ సీజన్ ఎలా అనిపించింది? బాగుంది బ్రో, ఎంటర్టైన్మెంట్గా ఉంది. కాకపోతే కామనర్స్ని మంచోళ్ళని పెడుతుంటే బాగుంది అనిపించింది. రావడమే హరిత హరీష్ అని, మనీష్ అని అంత గుండోలందరూ వెళ్ళిపోయారు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనేది కొంతమంది చాలా మంది బయట మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎవరంటారు, ఎవరు విన్ అయ్యారంటారు? ఇమాన్యుల్ అనుకున్న ఫస్ట్ నుంచి, కాకపోతే ఇమాన్యుల్ పక్కన పెట్టేశారు. సో ఇది ఎలా ఉందంటే బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి ఆడుతూ మంచిగా కష్టపడుతూ ఎలా తిట్లు తింటూ దెబ్బలు తింటూ గేమ్ అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్న ఇమాన్యుల్ పక్కన పెట్టేసి ఇంకొంత రోజులు బయటకు వస్తున్నాం అనగా ఆ లవ్ ట్రాక్ అన్న ఒక పెట్టి తర్వాత ఒక సింపతి, ఆర్మీ ఒక సింపతి మీద గెలవటం అన్నది చాలా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా పల్లవి ప్రశాంత్ అదే సింపతితో కప్పు తీసుకొని వచ్చాడు. సో ఈ సింపతి జనాలు ఎందుకు ఇలా నమ్మి చేస్తున్నారు? కొంతమంది చూసుకుంటే అసలు ఆయన ఆర్మీయే కాదు అంటున్నారు. సో ఆయన ఆర్మీ కానీ కాపు అనేది సెకండరీ. సో లోపల హౌస్లో ఎలా ఆడాడు, ఫస్ట్ నుంచి ఎలా ఆడాడు అన్నది చూడాలి. ఒక 10 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఆడేస్తే ఆ ఓటింగ్ పెరిగి కప్పు ఇవ్వటం అన్నది కరెక్ట్ కాదు. మన ఇమాన్యుల్ ఇస్ ఫస్ట్ ఆప్షన్ నాకు. సో ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా బెటర్గా ఆడాడు. అన్ని గేమ్లో కూడా నిన్న ప్రోమో చేశారు. సో నిన్న ప్రోమోలో కూడా చూసుకుంటే చాలా అంటే మనం కొన్ని మిస్ అయినవి కూడా దాంట్లో కనపడినాయి నాకు. ఇమాన్యుల్ గేమ్ అంత మంచిగా ఉంది. మరి ఎందుకు ఓటు తగ్గుతుంది? కావాలని చేస్తున్నారా, లేకపోతే ఆయన ఓటింగ్ తగ్గిస్తున్నారా? వీళ్ళిద్దరికే టార్గెట్ పెట్టుకున్నారా, తనూజ అండ్ ఆర్మీ అని? ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముందండి? ప్రతి సీజన్లో ఒక కమెడియన్గా వెళ్ళిన వారు కమెడియన్గానే తిరిగి వస్తారు తప్ప విన్నర్ అయ్యి రావడం అనేది లేదు కదా అసలు ఏ సీజన్లో కూడా. కరెక్టే. కాకపోతే మన జనాలు ఏంటంటే ఒకసారి ఆల్రెడీ దెబ్బతిన్నారు.
ఒకటి విషయంలో, పేరెందుకులే మళ్ళీ నన్ను ట్రోల్ చేస్తారు. సో ఇది కూడా దెబ్బ పడిద్ది అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంటే ఇప్పుడు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ని సింపతి ఓట్లేసి గెలిపించారు. సో ఇప్పుడు కూడా కళ్యాణ్ గెలిపిస్తున్నారు. తప్పకుండా ఆయన బయటకు వచ్చిన తర్వాత జనాలు ఫీల్ అవుతారు అని అంటున్నారా మీరు? వాస్తవంగా అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ లాగా నేను రైతులకు అది చేస్తాను ఇది చేస్తాను అన్నట్టు, నేను ఆర్మీ వాళ్ళకి అది చేస్తాను ఇది చేస్తాను ప్రజలకు ఇది చేస్తానని ఎక్కడా కూడా కళ్యాణ్ మాట్లాడలేదు కదా. బట్ అయినా మీరెందుకు ఇలా అంటున్నారు? ఆయన ఆర్మీకి అనలేదు, కాకపోతే కొంతమంది పిల్లల్ని దత్తత తీసుకొని నేను చూసుకుంటా అన్న మాట అయితే చెప్పడం అయితే జరిగింది. సో దానివల్ల కూడా సింపతి ప్రూఫ్ రావచ్చు. కూడా ఉంది కదండి, ఆయన గతంలో ఎలాంటివి చేశాడు అనేది ప్రూఫ్ కూడా వీడియోలు బయటకు వచ్చాయి. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ గా చేస్తాడా అన్నది నీకు నమ్మకం ఉందా? సో ఆ సింపతి కూడా దీంట్లో మ్యాచ్ అయింది, ప్లస్ అయింది ఆయనకి. ఇటు ప్లస్ ఆర్మీ ప్లస్ అయింది. సో ఈ రెండు ప్లస్ అవ్వడం వల్ల ఆయన అయిపోచ్చాడు అంతే. ఆయన ఫస్ట్ నుంచి ఉందా, ఆయనకు ఓటింగ్ ఉందా? లేదు. కొన్ని పిఆర్లు స్ట్రాంగ్గా ఉన్నారా? లేరు. మరి ఎక్కడి నుంచి వచ్చేసింది ఓటింగ్? కొన్ని కాలేజీలు సపోర్ట్ ఉంది ఆయనకి 100%. ఈ మధ్యలో ఏదైతే కొన్ని రోజులు ఇంకా అయిపోతుంది అన్నాగా వీళ్ళు మొత్తం ఒక్కసారిగా కాలేజీలు మొత్తం కూడా హైప్ చేయడం అయితే జరిగింది సోషల్ మీడియాలో. సో దానివల్ల వీళ్ళకి హైప్ అయితే వచ్చింది. బయట కొంతమంది టాప్ రివ్యూవర్స్ కూడా సడన్ గా కళ్యాణ్ కి సపోర్ట్ చేయడం అనేది కనిపిస్తుంది. ఎందుకు సడన్ గా కళ్యాణ్ కి సపోర్ట్ చేశారంటే, అంటే వీళ్ళకి ముందు చూసుకుంటే పరిచయాలు కూడా ఏమీ లేవు, బట్ ఎందుకు సపోర్ట్ చేశారంటారు? యాక్చువల్గా మరి సపోర్ట్ చేయాలి అనుకుంటే ఆయన హౌస్లోకి ఏదైతే అగ్నిపర్సన్ ఉందో అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు వీడియో పెట్టాలి. ఒక్కళ్ళు పెట్టాల. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఆయన గురించి మాట్లాడటం అయితే జరుగుతుంది. సీరియల్ వాళ్ళు కూడా ఇమానీల గురించి మాట్లాడతలేదు ఎక్కడా కూడా, ఈయన గురించాను తనుజ గురించి మాట్లాడుతున్నారు. నాకేం అర్థం కావట్లేదు అసలు. అంటే ఈ సపోర్ట్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు అసలు. అది అంటే లవ్ అంత ట్రాక్ వాళ్ళిద్దరికి బాగా కలిసినట్టు అనిపించింది జనాలకి. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇమాన్యుయల్కి కాకుండా, ఇమాన్యుయల్ కాదని ఎలాగో మీరు చెప్తున్నారు, కళ్యాణ్ పడాలకు కాకుండా తనుజ కనుక కప్ వస్తే ఏంటి సిచ్యువేషన్? తనుజ కూడా రావచ్చు. తనుజ కూడా బాగానే డిజర్వ్ అంటున్నారా కప్? 100%. ఎందుకంటే ఇప్పుడు దాకా బిగ్ బాస్ చరిత్రలో లేడీస్కి కప్పించింది లేదు. సో అది కూడా హ్యాపీయే. అంటే అది కూడా అందరు చెప్పుకుంటారు. సో ఈయనకి అమౌంట్ ఆఫర్ పెడితే అమౌంట్ ఏమన్నా తీసుకున్నా సరే ఇంకా బెటర్ ఇమానీల్కి. ఎందుకంటే మళ్ళీ అది మిస్ అయిపోతే చూసుకోండి ఇమానీల్ గారు. ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ తొక్కేశారు, అర్థమైపోతుంది ఇక్కడ. సో ఫస్ట్ నుంచి ఆడిన వాళ్ళకి కప్ ఇవ్వకుండా మధ్యలో ఆడిన వాళ్ళకి కప్ ఇస్తున్నారంటే ఇది చాలా దారుణమైన విషయం. ఇది సీజన్ 9, 10 ఇంకెవరు చూడరు. ఇంకా చూపిని కూడా ఎవరికి బ్యాడ్ కామెంట్స్ నేనే పెడతా, రాసి పెట్టుకో, బరాబరి పెడతా. చాలా తప్పు ఇది. అది ఓవరాల్ గా ఈ సీజన్ ఎలా ఉందంటారు? మీరు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మిగతా సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కి ఎంత రేటింగ్ ఇస్తారు? ఇమానీలు కప్పిస్తే కనుక 100 ఇస్తాను నేను. మన ఆర్మీకి కప్పిచ్చి కానీ పంపిస్తే కనుక 1 ఇస్తాను నేను. ఫేక్, అంతా ఫేక్.